రాజా పుట్టువాడంటే రాజా పుట్టువాడే. ఏమన్నా మెయింటైన్ చేస్తారా? ఆ బంగ్లాలు, ఆ కార్లు, అల బట్టలు, ఆ బంగారం, చుట్టుముట్టు సేవకులు ఏడికి పోయి నిల్వా. అబ్బో తరికే అలాగుంటది. దేనికైనా నోసుకొని పుట్టాలి. ఎవరినో ఎందుకు, మన ముందు మల్లయ్య తాతనే చూడరాదుండ్రి. ఎంతమందిని ముంచి మహారాజులకి ఎట్లా బతుకుతుండో. రాజు తెలివేనుల్లా. కానీ మాకో బికారి రాజు తలిగిండు. ఆయన కంటే రాజేశం కడితే మా సత్తిగాడే నయం. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 టిప్పు సుల్తాన్ మన్మన్కి మన్వడు, ఆ మన్మన్కి మన్వడు, ఆ మన్మన్కి ముని మన్వడు, ముని మన్మన్కి ముని మన్వడు, యువరాజు నజీర్ వారు వేంచేయుచున్నారహో. అన్ని మంచిగానే ఉన్నాయి గాని మరి రాజావారి పటాలం ఏది అని చూస్తుండ్రా? 18వ తరానికి వచ్చే వరకు బరుపుగడ్డ లెక్క అన్ని కరిగిపోయి ఈయనొక్కడే మిగిలిండట. ఈ రథము, ఈ డిరెస్సు, ఈ కత్తి అన్ని డ్రామా కంపెనీల కిరాయికి తెచ్చినాయే. ఏదో చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతుండట. నేను మైసూర్ పులి టిప్పు సుల్తాన్ కు మన్వన్నైతా అని పరిచయం చేసుకుంటుండు. పాపం మళ్ళా గిప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే తమిళనాడు అసెంబ్లీలా పాదం మోపుతందుకు నామినేషన్ వేసిండు. ఓగలు మాకు టికెట్ ఇచ్చుడేంది, మాకు మేమే ఇచ్చుకుంటామని పార్టీలను పక్కకు పెట్టి సొంతంగా విరుగంబక్కం నియోజకవర్గంలో పోటీ చేస్తుండు. టిప్పు సుల్తాన్ మీద ప్రేమతోని ఎమ్మెల్యేగా గెలిపిస్తే చిన్న టిప్పు సుల్తాన్ లెక్క వెళ్తాడట. చూడాలి మరి జనాలు యువరాజా వారికి పట్టాభిషేకం చేస్తారో లేకపోతే పైసలు ఖర్చు పెట్టించి ఇంకింత బికారం చేస్తారో.